హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మురళీనగర్లో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మేఘా వైద్య శిబిరం జరిగింది. ఏబీ మెడికల్ సర్వీస్ అండ్ ప్రముఖ ఆసుపత్రుల వైద్య నిపుణులచే జరిగింది. అదేవిధంగా ఆల్ఫా మెడికల్ సర్వీసెస్ వారిసే వైద్య సిబ్బందిచే గుండె పరీక్షలు, ఈసీజీ, 2D ఈకో, ఇంకా ఆర్బిఎస్, బీపీతో పాటు మధుమేహము మరియు ఇతర ప్రాథమిక పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది. అదేవిధంగా పృథ్వీరాజు ప్రముఖ గుండె వైద్య నిపుణులు, కేర్ హాస్పిటల్స్ నార్మల్ అది రన్నింగ్లో వచ్చారు కదా. మీరు డ్రైవింగ్ లో వచ్చుంటారు కదా. డ్రైవింగ్ మా డ్రైవర్ చేశాడు, జస్ట్ పర్లేదు కదా. మా జనరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సార్ వచ్చారు, సార్ చూపించండి. జనరల్ మెడిసిన్ అందుకే పార్క్ పొద్దున్నే రాత్రి వన్స్ టెస్ట్ చేసుకున్నాక మేడం నెంబర్ దీని వెనక తీసుకెళ్ళి హాస్పిటల్ ఇక్కడ నుంచి పైకి చూసుకుంటాం. ఇక్కడ నుంచి పైన ఉంటుంది హార్ట్ రేట్ అనేది. ఎవరైనా పాదంలో చూపించండి. పాదం చూపిస్తే పాదలో ఉంటుంది ఈసీజీ. ఇది నార్మల్ ఈసీజీ వాల్యూస్. ఇది మొత్తం 14 లైన్స్ ఉంటుంది. లెక్క 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇది నార్మల్ ఈసీజీ వాల్యూస్ అనమాట. ఈ 14 ఉందంటే హార్ట్ రేట్ బాగుందని అనుకో. మేల్ 8 ఇయర్స్ హార్ట్ రేట్ వచ్చి
ఒకసారి ఇవ్వండి సార్. ఫోన్ చేశారు ఆయన ఇది మీకు ఎంత ఉంది ఇప్పుడు ఇక్కడ? హార్ట్ రేట్ 72 ఉంది. అంటే హార్ట్ రేట్ నార్మల్ వాల్యూస్ ఎంత అంటే 60 నుంచి 185 లోపు ఈ మయన్ ఎంత ఉన్నా బాగుందని అర్థం. గుండె తట్టుకుంటుంది దానికి. ఈ 60 నుంచి తగ్గిపోయింది అనుకో, ఈలో రక్తం తక్కువ వచ్చి వణికిపోయావు అంటే నీ టెన్షన్ వల్ల, ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల సో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ పెరిగిపోయింది అనుకో, ఏదైనా నీ ఫుడ్ ప్రాబ్లం వల్ల, ఏదైనా ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, బ్లడ్లో ఎక్కడైనా క్లాటింగ్ అయి ఉండొచ్చు, అయోట మీకు బైపాస్ సర్జరీ కానీ యాంజియోగ్రామ్ ఒక స్టంట్స్ ద్వారా పంపించవచ్చు. ఇలాంటివి పడాలంటే మినిమం 100-150 దాటితే అట్లా సర్జరీ పడిపోద్ది. ఇది మనకు అర్థమైంది. కొంచెం చదవాలి మెడికల్ టర్మ్. మీకు బాగుంది. ఇక్కడ 72 ఉంది. మీ హార్ట్ రేట్ ఆటోమేటిక్గా మీరు నడుస్తూ ఉంటే ఒక 2 కిలోమీటర్లు కంటిన్యూషన్ నడిచేయగలరు. మీరు నాకు తెలిసి 2 కిలోమీటర్ల తర్వాత చిన్న ఆవేశం వస్తుంది ఇలాగా లొంగితే. అదే మీరు ఓకే, చాలా బాగుంది. నా నేను చెప్తున్నాను మీకు వాల్యూస్ ఇవన్నీ మీకు 92 అంటే ఈ లోపు కొద్ది దీని నుంచి కొద్ది పెరిగింది అనుకో, ఓకే చిన్నది ఇంత మించి పెరగకూడదని మనకు చెప్తాడు వాల్యూస్ అనమాట. ఇంకా అంత మించి ఎక్కువ ఈ లోపు ఉంటే సర్జరీ పక్క పడిపోద్ది, బైపాస్ కానీ పడిపోద్ది అనమాట అర్థం. ఇవన్నీ ఉన్నాయంటే ఈ లోపు ఈ 31 ఈ ఏరియా మొత్తం దిగకూడదని అర్థం. ఈ వాల్యూస్ అన్ని లోపల చాంబర్స్కి వాల్యూస్కి చాలా ఉంటాయి. అన్ని లోపల కొన్ని ఉంటాయి వాల్యూస్. వెయిన్స్ 4 చాంబర్లు ఉంటాయి, రైట్ లెఫ్ట్ కిందనే, రైట్ లెఫ్ట్ 4 చాంబర్స్ ఉంటాయి. 4 చాంబర్స్కి వాల్యూస్ ఎన్ని ఉంటాయి అన్నమాట. ఇది మీకు చెప్పండి, మీకు అర్థం కాదు అంటే అర్థం కాదంటే మాకు నాకు అది కొద్దిగా నార్మల్ వాల్యూస్ ఏంటి? మీకు నార్మల్ వాల్యూస్ అసలు ఈసీజీ మీకు బాగుందని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియగానే ఈ పైదో చూడు వెంట రేట్ ఆఫ్ బీపీఎం అని ఒకటి ఉంటుంది 72 బ్రీతింగ్ పర్ మినిట్. ఎస్ ఓకే. 60 నుంచి 90 ఉంటే లోపు ఉంటే బాగుందని అర్థం. 140 అనేది ఏదైనా 140 అని నార్మల్ దగ్గర బీపీ ఉంది అనుకో 25-80 అంటారు. పెరిగినా తగ్గినా 140 నుంచి దాటకూడదని అర్థం. ఈ 140 నుంచి దాటిలా ఒకవేళ మీ పక్క సర్జరీ పడడానికి ప్లాన్ చేయాలి. 140 కానీ బిలో ఉంటే సర్జరీ పడదు. ఓపెనింగ్ చెప్పేస్తాను. 140 నుంచి పైకి వెళ్ళిందా సర్జరీ పడడానికి ఏదో ఉంది బాడీలో కన్ఫర్మ్గా ఏదో ఉంది. అది ఇటుతో తెలియదు, ఏదో టెస్ట్ చేయాలి. 140 నుంచి పెరిగినాక టెస్ట్ చేయాలన్నమాట. ఇవన్నీ ఇదంతా ఆర్ట్ బయటని పైని దాని యొక్క కండిషన్ లోపల లేయర్స్ ఎలా ఉన్నాయి ప్రతిదీ దీని మీద డిపెండ్ ఉంటుంది సార్. అందుకని ఏదైనా అంటారు ఈసీజీ అంటే ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ అంటారు. ఎలక్ట్రో అంటే ఎలక్ట్రో అంటే ఇది కరెంట్, కార్డియో అంటే హార్ట్, గ్రాఫ్ అంటే దాని యొక్క గ్రాఫ్ మొత్తం వస్తుంది. ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ ఈసీజీ అంటారు. అది మీకు సరిపోతుంది సార్.